మహోత్సవ గురువు గారికి ముందుగా పాదాభివందనములండి. మౌన సంయమ గురువు గారి సమక్షంలో చేయడం చాలా ఆనందముగాను అదృష్టముగాను భావిస్తున్నానండి. నేను మౌన సంయమ, నా పేరు ముందుగా శ్రీరాజరాజేశ్వరి అండి. మాది గుడివాడ. నా వయసు 45 సంవత్సరములండి. మౌన సంయమ ఈ సంవత్సరము చాతుర్మాస్యము ఏకాదశి నుంచి గురువుగారు సమక్షంలో గురువుగారి సంకల్పం ద్వారా మౌన సంయమ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను గత కొన్ని సంవత్సరములుగా చేస్తూ ఉంటానండి మౌనం. కరెక్ట్ గా ఈ సమయంలో మౌన సంయమ చేసే సమయంకి నేను ఇప్పుడు కూడా సంకల్పం పెట్టుకునే టైం అండి. అది కూడాను కలిసి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే హిందూ చైతన్యం కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఈ మౌన సంయమ చేయడం కూడా చాలా లక్కీగా భావిస్తున్నానండి. మౌన సంయమ మనకి గురువు గారు దక్షిణామూర్తి రూపంలో చిన్ముద్రలో కూర్చోపెట్టి తదాస్తు అని సంకల్పం ద్వారా మనతో చేపించారు. అలా చేస్తూ ఉండడం మూలన ఎప్పటికన్నా మార్పు ఉంటుంది అని కూడా చెప్పారు. మౌన సంయమ ఇంట్రడక్షన్ క్లాస్ లో 15 సంవత్సరాల నుంచి చేసే వాళ్ళు కన్నాను ఇప్పుడు చేసే సంకల్పంతో చేసే వాళ్ళకి మార్పు ఉంటుంది అని చెప్పారండి. అయితే నాకైతే చాలా మార్పు ఉందని చెప్పొచ్చు. మనకి ప్రాణ సంయమ విధానంలో గురువుగారు ప్రాణయాన సమాన ఉదాన అపాన వాయుల గురించి చెప్పారు కదండి. ఆ విధానంతో కూడాను ఈ మౌన సంయమ నడిచింది. గురువుగారు తదాస్తు చెప్పే విధానంలో కూడా ఆ సమయంలో కూడా మనం ధ్యాన ముద్రలోనే ఉన్నాము, కానీ మనకి మౌనం అనేది అంతర్లీనంగా జరిగేది మాత్రం బాగా గమనించాము. నేను స్టార్టింగ్ బిగిన పెట్టినప్పట్లో, అంటే నేను ఒక 15 సంవత్సరములు బ్యాక్ అండి, అప్పుడైతే ఆలోచనలు, భయము, ఆందోళన అలాంటివన్నీ ఉండేవి. కంటిన్యూగా నేను అలా చేస్తూ ఉండడం మూలాన అలాంటివన్నీ తగ్గినవి. ఇప్పుడు కూడా బిగిన పెట్టేటప్పుడు నాకు ఫస్ట్ కొంచెం ఒత్తిడి ఉంది, అంటే ఒక 10 days బ్యాక్ నుంచి. కానీ బిగిన పెట్టిన ఫస్ట్ రోజే ఆటోమేటిక్ గా భయము, ఒత్తిడి, నిరాశ అన్ని కూడా ఆటోమేటిక్ గా ఆ రోజు ఈవినింగ్ కల్లా మనసు నుంచి ఏం లేదు, ఇంకా చాలా రిలీఫ్, ప్రశాంతంగా ఉన్నాను. మౌన సంయమ చేసే టైంలో మనం గమనించాల్సింది పెదవులు కదపకోకుండా ఉండడము, లోపల భావోద్వేగాలతో ఉండడము కాదు, అంతర్లీనముగా ప్రశాంతంగా ఉండడం అనేది మనం ఇందులో గమనించే విషయం. ముఖ్యంగా మన నిరాహార సంయమలో చేసేటప్పుడు పంటితో నమలకుండా ఆహారం చేసాము. లక్ష్మీ సంయమాలో మనీ టచ్ చేయలేదు. మౌన సంయమాలో మనం మాట్లాడకుండా ఉండడం మౌన సంయమ. అంటే మనం ఈ పెదవులు కదుపుకోకుండా ఉండడం కాదు, మన ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలిగించడం కాదు, మనం అన్ని పనులు చేసుకుంటూనే మన అంతర్లీనంగా ప్రశాంతంగా ఉండటం, మన ఇంట్లో వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉంచేటట్టుగా మనం ఈ సంయమ అనేది మన చేత గురువుగారు చేపిస్తున్నారు. మనము చేస్తూ ప్రతి ఒక్కరి చేత కూడా చేపించగలగడం. మనము చేశాము అనే భావంతోనే మనం ఉండకోకుండా ప్రతి ఒక్కరితో కూడా చేపిస్తూ మనం ఒక కుటుంబ సభ్యులుగా చేయడం చాలా ఆనందంగా ఉండే విషయం. ముఖ్యంగాను ఈ మౌన సంయమాలో అన్ని సంయమాల కన్నా డిఫరెంట్ గా డైలీ 3 సార్లు అటెండ్ అవుతున్నాము సెషన్ కి, కానీ చాలా ప్రశాంతంగా ఉంది. మిగతా ప్రోగ్రామ్స్ అన్నిటికన్నా చాలా డిఫరెంట్ గా చూసాము. ఇందులో మనము ఎక్కువసేపు అన్ని కార్యక్రమాలు ఉన్నాయి, కానీ మన బాడీలో ఎనర్జీని కూడా మనం తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఒక ఫీడ్బ్యాక్లు చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. మనం ఏది అవుతుంది అనే ఉద్దేశం కాదు, అసలు మౌనం యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనలోకి మనం వెళ్ళగలగడము అనేది మనం ఇక్కడ తెలుసుకోవడం. బాహ్యంగా జరిగే పనులు ఏదో జరగాలి
అనే ఉద్దేశం అనుకుంటారు కొంతమంది. అలా కాదండి. మనం బాహ్యంగా కన్నా మన లోపలికి మనం వెళ్ళడం అనేది మనం ఇందులో తెలుసుకునే విషయము. శ్వాస చలనం అనేది మనకి ఇక్కడ స్థిరపడుతుందండి. మాట్లాడడానికి ఉపయోగించే మనం ఉదాన వాయువులు, అపాన, ఇవి మనకి సరిగా పనిచేయడం అనేది మనకు బాగా తెలుస్తుందండి. మనకి నిత్యము మాట్లాడడం వల్ల శక్తి బయటకు వెళుతూ ఉంటుంది. కానీ మౌనంలో ఉన్నప్పుడు అది మన శరీరంలోనికి పంచ ప్రాణాలతో ప్రాణయాన సమాన ఉదాన అపాన ఒక సమతుల్యతను మనం అర్థం చేసుకోగలుగుతాము. ఇది చేసుకున్నామండి. ఈ నిరాహార ఈ ఈ మౌన సంయమాలో మనం వీటిని మనం అర్థం చేసుకున్నాము. మనకి ఎటువంటి ఆలోచనలు కూడా ఈ మౌన సంయమాలో లేవండి. చాలా పీస్ఫుల్ గా సైలెంట్ గా ఉన్నాము. నేను ఉన్నానండి. ముఖ్యంగా నాతో పాటు అందరి యొక్క ఫీడ్బ్యాక్లు విన్నాను కాబట్టి మనం అనేది ఉద్దేశంతో కూడా మాట్లాడుతున్నాను. నేను ఉన్నాను. ఎటువంటి థాట్స్, నాకు ఇంట్లో అమ్మ పెద్ద ఆవిడ ఉన్నారు. కొద్దిగా బాగా హ్యాండిల్ చేయాల్సి వచ్చిందని చెప్పొచ్చు. కానీ నేను చేసినట్టు లేదు. మా బాబు ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు అమ్మతో. చాలా పీస్ఫుల్ గా నడిచింది. ఎటువంటి ఇబ్బంది లేదు. నేను అయినప్పుడు కంటిన్యూలో ఉంటానండి మౌనము. కొన్ని రోజులు నాకు ఇంకా ఉంది చేసుకోవాల్సింది, చేస్తాను. అది నేను చేస్తూ ఉంటాను. కానీ గురువు గారి సమక్షంలో చేసింది ఈ సంవత్సరం చాలా అద్భుతము. మనము నిరాహార అలాగే డైట్ అందరూ చేస్తారు. ఎవరిని నిరాహార సంయమ చేయగానే మేము ఎప్పుడు పళ్ళ రసాలతో ఉంటామండి, మేము చేస్తామండి, మాకు ఉంది అలవాటు అంటారు. ఇలాంటి భావం నాకు ఉండేది ఒకప్పుడు. నేను కూడా అట్లాగే చేశానండి. కానీ ఇలా మౌనం కూడా నేను చేశాను. ఇప్పుడు నేను ఎవరికైనా మౌనం చెప్తే మేము చేస్తామండి, మేము ఒక రోజు చేస్తామంటారు, కొన్ని రోజులు 9 రోజులు చేస్తామంటారు, 40 రోజులు చేస్తామంటారు. కానీ వీళ్ళందరికైనా నేను కనీసం ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. కాబట్టి మనం గురువు గారి సమక్షంలో చేసే మౌనవ్రతం అనేది డిఫరెంట్ గా ఉంటుంది. మన యొక్క మామూలుగా ఉండే భావోద్వేగాలను కంట్రోల్ చేయడమే కాదు, మన యొక్క చైతన్య స్థితిని యొక్క వివరంగా మనం అర్థం చేసుకోగలుగుతాము. ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవడము, సదాశివ తత్వాన్ని మనకి అర్థం చేసుకునే విధానంతో దక్షిణామూర్తి రూపంలో గురువు గారు మనకి ఇస్తాను అని చెప్పినప్పుడు మౌనంగా ఉంటాము. ఎట్లా ఏ ఆలోచనలు ఉంటాయి, ఎలా తీసుకుంటాము అనుకున్నానండి. పీస్ఫుల్ గా ఎట్లా ఉంది అని అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఏమి థాట్స్ లేదు, ఉన్నాయని లేదు, లేదని లేదు, నార్మల్ గా నడిచింది అంతే. చాలా ఈజీగా ఉందండి. ఇది ప్రతి ఒక్కరం కూడా ఈ మౌన సంయమం అనేది అటెండ్ అవుతూ ఉంటే బాగుంటుంది. మనం చేసిన వాళ్ళము ఆ ఫలితాన్ని మనమే అనుభవించడం కాకుండా ఎదుటివారు కూడా ఆ ఆనందాన్ని, ఆ యొక్క సంయమ యొక్క మహిమను కూడా మనం అందరికి తెలియజేసిన వాళ్ళం అవుతాము. ఏది పొందామో కాదు, ఎట్లా పొందాలో మనం వివరించగలిగితే మనం పొందిన మనకు అర్థమవుతుంది అనేది నా భావం అండి. థ్యాంక్ యూ అండి. గురువు గారికి నమస్కారాలు. ఉంటానండి.